ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో రవి, లాభంలో కుజుడు, 9లో గురువు, చతుర్థంలో శుక్రుడు, 6లో శని. బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితం ఉంటుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి. శుభ ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మికంగా దైవయోగం కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆపదల నుంచి బయటపడతారు. విమర్శించిన వారే కీర్తిస్తారు. శత్రుదోషం తొలగుతుంది. మిత్రబలం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. లక్ష్మీ కటాక్ష అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కృషితో నాసి దుర్భిక్షం అన్న విధంగా పనిచేయండి. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. సమయము, సందర్భము ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాపారంలో మార్పులు చేర్పులు అవసరము. కాలానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే శుభం జరుగుతుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? గ్రహయోగం అనుకూలిస్తుంది కాబట్టి కన్యా రాశి వారు ఎటువంటి దానాలు చేయవలసిన అవసరం లేదు.